రాజకీయాలు చాలా ఇంట్రెస్ట్ గా మారుతున్నాయి. అయితే ఇన్ని రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా గులాబీ నేత, గులాబీ దళపతి అయిన కేసీఆర్ ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా సంబరాల్లో ఉన్నారట. అంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఇటు రాజకీయ పరంగా యాక్టివ్ అవ్వబోతున్నారని, ఇటు మళ్ళీ ఇన్ని రోజులుగా పార్టీ పరిస్థితి చూసుకుంటుంటే నిద్రపోతూ ఉంటున్న వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి ఇటు పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఆయన పట్టించుకొని మళ్ళీ పార్టీ పురోగతి చెందుతుందని ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు సంబరపడుతున్నారట. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, ఇక ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ఉండబోతుంది. ఇక ఈ మీటింగ్ కేసీఆర్ అధ్యక్షతను నిర్వహించబోతున్నారు. ఇక ఈ మీటింగ్ లో ముఖ్యంగా నీటికి సంబంధించి అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి నీటి పరిరక్షణ హక్కుల గురించి ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేక నిర్ణయాలు, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, పథకాలు వాటన్నిటిపై కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఈ 2 ఏళ్ల సమయం ఇచ్చి చూసాము. ఇక ఈ 2 ఏళ్లలో కూడా ఇచ్చిన పథకాలు, హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ ఇక ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు. కేసీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతుల గురించి, పరిపాలన గురించి, ఇచ్చిన మాట గురించి, హామీల గురించి వీటన్నిటిని కేసీఆర్ అడిగి కడిగి పారేస్తారంటూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తో పాటు ఇటు తెలంగాణలో ఉండే సమస్యల గురించి, పరిపాలన విషయంలో ముఖ్యంగా నీటికి సంబంధించి ఇటు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ కాలయాపన చేస్తుందంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నీటి విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తుందని, గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇటు రైతులు గాని, తెలంగాణ ప్రజలు గాని నీటికి అసలు ఎలాంటి కొరత లేకుండా, నీటి సమస్యలు లేకుండా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కృష్ణా జలాల విషయాల్లో గాని, గోదావరి జలాల విషయాల్లో గాని ఇటు ఆంధ్రప్రదేశ్ నీటినన్నిటిని తన్నుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖాళీగా ఉంటూ కావాలనే టైం పాస్ చేస్తుందంటూ ఇటు కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇక ఈ విషయమై ఖచ్చితంగా పోరాటానికైనా దిగి ఇటు తెలంగాణ ప్రజలకు నీటి విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేదే లేదు, కేసీఆర్ అస్సలకే ఊరుకోడంటూ ఇటు గతంలో కూడా కేటీఆర్ మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే సభలో ముఖ్యంగా నీటికి సంబంధించి, తెలంగాణ ప్రజల సమస్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల గురించి, వీటన్నిటి గురించి ఖచ్చితంగా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు, కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారని, ఇక ఈ నీటి అంశానికి సంబంధించి నీటి రక్షణ కోసం, నీటి హక్కుల రక్షణ కోసం ఖచ్చితంగా పోరాటానికైనా దిగాల్సిందే, పోరాటానికి కూడా దిగుతామని ఇటు కేటీఆర్ చెప్తూనే వస్తున్నారు. ఇక మరి ఈ అంశానికి సంబంధించి ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే ఆసక్తి కంటే ఇటు కేసీఆర్ ఇన్ని సంవత్సరాల తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి, ఇటు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంపై సైలెంట్ గా ఉంటూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఎలా మాట్లాడతారు, ఇటు రేవంత్ రెడ్డిని గాని ముఖ్యంగా ఈ నీటి అంశానికి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ 90 టీఎంసీల వరకు నీటిని కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 47% నీటి టీఎంసీ వాటర్ ని విడుదల చేస్తుందంటూ ఈ అంశంపై కూడా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అంత శరవేగంగా పనులు పూర్తయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా అందులో అసలు ఇంప్రూవ్ లేదంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక ఈ అంశాలన్నిటికీ సంబంధించి మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేటీఆర్ ఎలా మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ పరిపాలన గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఇక వేచి చూడాలి కేసీఆర్ ఏం మాట్లాడతారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది, ఎలా మాట్లాడతారనేది వేచి చూడాలి.